నిర్గమకాండం 32వ అధ్యాయం అందరు తీసిరని నమ్ముతున్నాను. నిర్గమకాండం 32వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. థ్యాంక్ యూ. చాలు. సో దయచేసి అందరం విందాం. చాలా రెవలేటెడ్ ఉంటుంది. దేవుని యొక్క మనస్సు, ఆయన పనిచేసే విధానం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. సో వీళ్ళేమనుకుంటున్నారు, మాకంటూ ఒక దేవుడు కావాలి కాబట్టి దేవుణ్ణి ఏం చేయాలంట అంటే దేవుణ్ణే తయారు చేయమని అక్కడున్న అహరోనికి అక్కడున్న ప్రజలందరూ సెలవిస్తున్నారు. ఏమని అంటున్నారు, అహరోను దగ్గరికి వెళ్ళి, ఆరోను, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవుణ్ణి, ఒక దేవతను మా కొరకు తయారు చేయ. సో మా కొరకు తయారు చేయాలనే విధానం అక్కడ చాలామంది ప్రజలు, లక్షల మంది ప్రజలందరూ అహరోను దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నారు, మా కొరకు ఒక దేవతను తయారు చేయండి అని అడిగినప్పుడు, అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యుద్ధకు తెండని వారితో చెప్పగా. సో వీళ్ళు ఏం తయారు చేద్దాం అనుకుంటున్నారు, ఒక దేవుణ్ణి. దేవుడు మనల్ని తయారు చేస్తాడా, మనం దేవుణ్ణి తయారు చేస్తామా అంటే ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్స్ ఉన్నాయి ఈ భూమి మీద. సో దేవుడు మనల్ని తయారు చేసిండు, అవునా కదా? ఏ దేవుణ్ణి మనం పూజిస్తున్నాం? మనం తయారు చేసుకున్న దేవుణ్ణా, దేవుడు మనల్ని తయారు చేసిన దేవుణ్ణా? మనల్ని తయారు చేసిన దేవుణ్ణే మనం పూజిస్తున్నాం, కొనియాడుతున్నాం. ఆయనే నిజమైన దేవుడు అని విశ్వాసంతో దేవుని స్తుతిస్తున్నాం. కానీ ఇక్కడ బాగా విందాం. సో మోషే అందరికీ తెలుసు, దేవుని ప్రవక్త, దైవజనుడు, దేవుని యొక్క ప్రశస్తమైన అభిషక్తుడు మోషే. ఆయన ఇజ్రాయేలు ప్రజలు లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మంది కోసము కొండ మీదకి వెళ్ళాడండి. కొండ మీదకి అంటే ఏదో మన చుట్టుపట్ల ఉన్న కొండలు కావు, అది చాలా హైయెస్ట్ ప్లేసెస్. సో అలాంటి కొండల మీదకి వెళ్ళి దేనికోసం వెళ్ళాడు? ఆయన ఆరోగ్యం కోసం కాదు, ఆయన కుటుంబం కోసం కాదు, ఆయన కావాల్సిన బంగ్లాలు, ఆశీర్వాదాల కోసం కాదు. ఎవరి కోసం వెళ్ళాడు? ఈ కొండ కిందున్న లక్షల మంది ఇజ్రాయేలు ప్రజలు, వాళ్ళకు ఆజ్ఞలు కావాలా, వాళ్ళు సరిగ్గా జీవించాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళ ఆత్మశుద్ధిగా ఉండాలి అనే దానికోసము వీళ్ళందరి పక్షమున ఎవరు కొండ మీదకి వెళ్ళాడు? దైవజనుడైన మోషే కొండ మీదకి వెళ్ళాడు. హల్లెలూయా. ఎవరి కోసం వెళ్ళాడు? ఈ లక్షల మంది ఇజ్రాయేలు కోసం దైవజనుడు, అభిషక్తుడు, దేవుని ప్రవక్త మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. బాగా వినండి. మనందరికీ తెలిసిన విషయం, 40 రోజులు ఉపవాస ప్రార్థన మోషే కొండ మీద చేశాడు, అవునా కదా? అవునా కదా? మనకు తెలుసు, కొంతమందికి తెలిసిన వాక్యాన్ని బట్టి 40 రోజులు ఉపవాస ప్రార్థన మోషే కొండ మీద చేశాడు. ఎవరి కోసం చేశాడు? ప్రజలందరి కోసం. దైవజనుడు, దేవుని ప్రవక్త అయిన మోషే ఉపవాస ప్రార్థన చేశాడు. ఎక్కడికి వెళ్ళి? కొండ మీదకి వెళ్ళి కొండ కిందున్న ప్రజల కోసం ఉపవాస ప్రార్థన జరిగిస్తున్నాడు. సో జాగ్రత్తగా వినండి. మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళు కొండ కింద వీళ్ళుండి ఏం చేస్తున్నారు? అయితే మోషే ఏం చెప్పాడంటే, నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు మీరు ప్రార్థనలో ఉండండి. నేను కొండ మీదకి వెళ్ళి దేవుడు ఏం చెప్తున్నాడో అవన్నీ విని మీకు మళ్ళీ తెలియపరుస్తాను, నేను కొండ దిగి మళ్ళీ మీకు అందరికీ చెప్తాను అనే విధానాన్ని అక్కడ ఇజ్రాయేలు లక్షల మంది ప్రజలకు చెప్పాడు. వీళ్ళ ఓపిక ఉందా? లేదు. 30 రోజులు ఆగారు, 40 రోజుల దగ్గరకు వచ్చింది. వెయిట్ చేస్తురు. అరే మోషే వస్తాడేమో అని ఓపిక నశించింది.
వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా మోషే రాడు, ఆయన కొండ మీదకి వెళ్ళి చనిపోయాడేమో, ఇంకా దిగి రావట్లేదు కనుక ఆయన కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో దేవుని సమాచారం తీసుకొద్దామని ఆయన వెళ్ళాడు కానీ అవసరమే లేదు, మనం ఒక కొత్త దేవుణ్ణి తయారు చేద్దాము. సో బంగారాన్ని, అక్కడున్న వెండిని, బంగారాన్ని అహరోన్ ఏం చేయమన్నాడు, అక్కడున్న స్త్రీలకు కమ్మలు, ఇవన్నీ బంగారు చైన్స్, ఉంగరాలు అవన్నీ తీసుకొచ్చి దాన్ని క్లియర్గా అగ్నిలో వేసి ఒక షేప్ తయారు చేసి, దేని షేప్గా తయారు చేశారు, దూడ షేప్గా తయారు చేసి దాన్ని ఏం చేస్తున్నారంట, పూజిస్తున్నారు. ఇదే నా దేవుడు, ఇదే నా దేవత అని పూజిస్తున్నారు. అంటే ఈ లోకంలో పూజించబడుతున్న విగ్రహాలన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే దేవుణ్ణి కనుగొనలేకపోతున్న ప్రజలందరికీ వాళ్ళే దేవుళ్ళుగా, లేకపోతే ఒక దేవుళ్ళను వాళ్ళే తయారు చేసుకొని ఇదే మా దేవుడని పూజించే తరము ఇప్పుడు కాదు, అది అప్పటి నుంచి 6000 సంవత్సరాల నుండే అది స్టార్ట్ అవుతూ వస్తూ ఉందంట. సో ఇక్కడ బాగా వినండి, ఈ కిందున్న ప్రజల కోసం మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ కిందున్న ప్రజలేమో ఒక దేవుని తయారు చేసుకున్నారు, ఒక దేవతను తయారు చేసుకున్నారు, ఒక విగ్రహాన్ని దేంతో తయారు చేశారు, రాళ్లతో కాదు, ఇత్తడితో కాదు, దేంతో, బంగారముతో. ఎందుకు బంగారముతో అని అంటే అహరోన్కి తెలుసు, ఉత్త విగ్రహం అక్కడ ఏదో ఒక చెక్కతోనో రాయితోనో విగ్రహం చేస్తే శక్తులు పనిచేయవు, బంగారంతో చేస్తే శక్తులు పనిచేస్తాయి. ఎందుకంటే రాళ్లతో కలిసి ఒక విగ్రహాన్ని తయారు చేస్తే అక్కడ ఏ శక్తి పనిచేయదు, కానీ ఒక బంగారంతో ఒక విగ్రహాన్ని తయారు చేస్తే శక్తి పనిచేస్తుంది. ఎందుకు శక్తి పనిచేస్తుంది అంటే అక్కడున్న లక్షల మంది చూపు వాళ్ళు పెట్టిన బంగారం మీద ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? వాళ్ళు పెట్టిన బంగారం, అందుకే అందరూ పోగు చేసుకొని వాళ్ళ యొక్క ఉంగరాలు, వాళ్ళ యొక్క కమ్మలు అన్నీ పోగు చేసుకొని ఒక విగ్రహాన్ని తయారు చేశారు. ఆ విగ్రహంలో ఎవరి శక్తి ఉందంటే ఏదో ఒక శక్తి కాదు, వీళ్ళ శక్తి ఆ విగ్రహంలోకి వెళ్తుంది. ఎందుకు, ఆ బంగారాన్ని తయారు చేసి ఒక దూడలాగా షేప్ లాగా తయారు చేసి ఆ బంగారం అంతా ఎవరిది, దేవుడు ఇచ్చాడా? వీళ్ళు కష్టపడి సంపాదించుకున్న బంగారముతో ఒక దూడను తయారు చేసుకొని ఇదే నా దేవుడని వాళ్ళు ప్రకటించుకుంటున్నారంట. సో బాగా వినండి, ఇప్పుడు మీ అందరి దగ్గరికి వస్తున్నాను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అది ఏంటంటే వీళ్ళు కింద ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని డాన్సులు ఆడుతున్నారంట, గంతులు వేస్తున్నారంట, ఇదే మా దేవుడని తాగుతూ గంతులు వేస్తున్నారంట. అప్పుడు ఆ వచ్చిన చదువు చూద్దాం, ఆ వచ్చిన ఏదంటే ఎగ్జాక్ట్గా సెవెంత్ వర్డ్స్. కాగా యెహోవా మోషేతో ఇట్లానే, దేవుడు మోషేతో ఇలాగా ఎప్పుడు అది, వీళ్ళు తాగుతూ కింద తందనాలు ఆడుతూ ఒక విగ్రహం చేసుకొని ఇదే మా దేవుడని పూజిస్తున్న ఆ టైంలో మోషే కొండ మీద ఉన్నాడు. ఆ టైంలో వీళ్ళు కింద ఉండి ఏం చేస్తున్నారు, ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఇదే మా దేవుడు అని పూజించుకుంటున్నారు. బట్ ఆ టైంలో మోషే ఎక్కడున్నాడు, కొండ మీద ఉన్నాడు. దేవుడు మోషేతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు దిగి వెళ్ళుము. ఎందుకు దిగి వెళ్ళుము? మోషే ప్రార్థన సంపూర్ణమైందని వెళ్ళమనట్లే, మోషే ఉపవాసం సంపూర్ణమైందని వెళ్ళమనట్లే, మోషే ఆయన అనుకున్నది జరిగిందనేది అక్కడ చెప్పిన విధానాన్ని బట్టి వెళ్ళమనట్లేదు. ఎందుకు కిందికి వెళ్ళమంటున్నాడు చదవండి. ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఎవరు రప్పించిన? మనం అందరం ఏం నమ్ముతున్నాం, కానీ అదే దేవుడు మోషేతో ఏం సెలవిస్తున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు మోషేతో ఏమంటున్నాడు? నువ్వు రప్పించిన నీ ప్రజలు, చదవండి, నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి, నేను వారికి ఏమయ్యారంట వీళ్ళు? ఎట్లా చెడిపోయారు? ఏ పాపం చేశారు? కొండ కిందుండి విగ్రహాన్ని తయారు చేసి ఇదే మా దేవత, ఇదే మా దేవుడని వాళ్ళు పూజించుకోవటం పాపము. ఎందుకంటే అది దేవుడు కాదు. దైవత్వం అనేది ఒక రాయి రప్పలో ఉండదని అందరికీ తెలుసు, కానీ వాళ్ళకు కూడా ఆ విషయాన్ని తెలుసు. దేవుడు అనేవాడు సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉండగలుగుతాడు, కానీ మన ముందు కనిపించినది ప్రతిదీ దేవుడు కాదని అక్కడ వర్ణన ఇస్తుంది. సో దేవాది దేవుడు అక్కడున్న మోషేతో ఏం సెలవిస్తున్నాడు? మీ ఇజ్రాయేలు ప్రజలు, నువ్వు రప్పించిన నీ ప్రజలు ఏమయ్యారంట? ఏమయ్యారంట? అంటే బాగా వినండి, ప్రజలు చెడిపోయే వరకు దేవుడు వెయిట్ చేశాడు. 40 రోజులు సంపూర్ణమైనందుకు దేవుడు మోషేని కిందికి పంపలే. వీళ్ళు పడిపోయేదాకా వెయిట్ చేసి మోషేని కిందికి పంపిస్తున్నాడు. బాగా వినండి,
వీళ్ళు పడిపోయే దాకా దేవుడు మోషేతో మాట్లాడలే. దేవుడు మోషే ఏమైతే ప్రార్థన చేస్తున్నాడో దేవుడు మోషే వైపే చూడట్లే అసలు, కానీ కింద ఈ ప్రజలు ఏం చేస్తున్నారో చూస్తున్నారు. బాగా వినండి, దేవుడు హృదయాన్ని చూసే దేవుడు, అవునా కాదా? కొన్ని చర్చెస్లో ఏం చెప్తారంటే బంగారం వేసుకోవద్దు, గాజులు పెట్టుకోవద్దు, మెడలో నెక్లెస్లు వేసుకోవద్దు, కమ్మలు పెట్టుకోవద్దు, ఏది కూడా పెట్టుకోకుండా తెల్ల చీర కట్టుకొని ఏం చేయాలా, చర్చికి రావాలని చెప్తారు. కానీ వాళ్ళకి ఆశ ఉంటుంది. ఆ అక్కనో ఈ చెల్లెనో చూసి కొంచెం మంచిగా బంగారం పెట్టుకొని రెడీ అయ్యే వ్యక్తులు చూసినప్పుడల్లా వీళ్ళకి ఏం పుడుతుంది? హృదయంలో ఏం వస్తుంది? ఆశ. నేను కూడా పెట్టుకుంటే బాగుండు, అనవసరంగా అల్మార్లో పెట్టుకున్నా. కానీ బయట చూస్తే ఏ ఒక ఉంగరం పెట్టుకోవట్లేదు, ఏ బంగారు యొక్క విధమైనది కూడా ఏది కూడా పెట్టుకోవట్లేదు. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పారు కాబట్టి. కానీ హృదయానికి పెట్టుకోవాలని ఆశ ఉందా లేదా? ఆశ ఉందా లేదా? ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏమిస్తుంది? నీ హృదయము, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. సో కొంతమంది తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులు కారు. కొంతమంది ఏ బంగారు సంబంధమైన విధానాన్ని వాళ్ళు ధరింపచేయట్లేదు అన్నంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులు కారు. వాళ్ళ హృదయం ఏ విధంగా ఉందో అది దైవముకే తెలుసు. సో ఇప్పుడు ఆ ఇజ్రాయేలు ప్రజల ఒక హృదయాలు ఎలాగున్నాయో ఇజ్రాయేలు ప్రజలకు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మాకు దేవుడు అంటే ఇష్టం, మోషే మీద మాకు నమ్మకం ఉంది, మోషే ఎప్పుడైనా వస్తాడేమో, కానీ 30 రోజులు అయిపోతుంది, మా నమ్మకం వృధా అవుతుందిగా, చనిపోతుండేమో, 40 రోజుల దగ్గరకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ హృదయంలో ఉన్న సత్యం బయట పెట్టడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఏం చేస్తుండు? ఆలస్యం చేస్తుండు. కానీ అదే దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. నెక్స్ట్, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి, నేను నియమించిన కట్టడాలు, నేను నియమించిన కొన్ని మార్గాలలో వాళ్ళు ఎలా తొలగిపోయారంట? చెప్పాలందరూ త్వరగా వాళ్ళు పడిపోయారంట. మనకేమనిపిస్తుంది? మోషే లేట్ అయ్యిండు కాబట్టి పడిపోయింది అనిపిస్తుంది, కానీ దేవుడేం మాట్లాడుతున్నాడు? హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? అందరికి అర్థమవుతుందా? మనం ఏమనుకుంటున్నాం? అరే మోషే కొండ మీదకి వెళ్ళి 40 రోజులు అవుతుంది, ఇంకా రావట్లేదు, ఆలస్యం చేస్తున్నాడేమో అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు మోషేతో? వాళ్ళు ఎలా పడిపోయారంట? ఆలస్యముగా పడ్డారంటుండా. ఎలా? త్వరగా పడిపోయారంట. అంటే అర్థం చేసుకోండి, మనిషి యొక్క దృష్టి ఎలాగుంది, దేవుని యొక్క దృష్టి ఎలాగుంది. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతిసారి దేవుడు చూపిస్తున్న ప్రేమ అర్థం చేసుకోకుండా నా జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు రావట్లేదు, ఆలస్యం అవుతుంది అని అనుకుంటాం. కానీ దైవ దృష్టిలో అదేంటి? ఇంకా చాలా త్వరగా ఉన్నావు అని అర్థం. కానీ మన దృష్టి ప్రకారంగా చాలా ఆలస్యం అవుతుంది. సో ఇజ్రాయేలు యొక్క దృష్టి ప్రకారంగా మోషే 40 రోజులు కొండ మీద వెళ్ళాడు, ఇంకా రావట్లేదు. మోషే ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఎవరు అనుకుంటున్నారు ఈ మాటలన్నీ? ఇజ్రాయేలు ప్రజలు. బట్ దేవుడేమనుకుంటున్నాడు? త్వరగా. చదవండి, నెక్స్ట్ కంటిన్యూ. త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతుపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయ్ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రనెను. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచియున్నాను, ఇదిగో వారు లోబడనులని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును. ఏమంటున్నాడు దేవుడు మోషేతో? ఇక నువ్వు సైలెంట్ అయిపో, నేను చూసుకుంటా అంటున్నాడు. ఎందుకు? ఇంకా మోషే నరుడైనప్పటికీ ఇజ్రాయేలు ప్రజలందరికీ మోషే ఒక ప్రవక్త మాత్రమే కాదు, దేవుడు లాంటి వాడు. అలా దేవుడే స్వయంగా ఆ వ్యక్తిని అలా నియమించాడంట. నిర్గమకాండంలోనే ఉంటారు. సో ఈ మాటను బట్టి మీ అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే, అక్కడ ఇజ్రాయేలు ప్రజలు చాలా ఆలస్యము, మోషే చాలా ఆలస్యంగా వస్తున్నాడని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడు? వీళ్ళు త్వరగా చెడిపోయారు, త్వరగా పడిపోయారు. సో కొన్నిసార్లు ఓపిక ఉండదండి చాలామంది ప్రజలకి. ఓపిక ఉండకపోవడం వల్ల, బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ శరీరాన్ని పక్కన పెట్టడమే కాదు, కొన్నిసార్లు నీ ఒక ఆశీర్వాదాన్ని పక్కన పెడతాడు. ఎందుకంటే నీ హృదయంలో నిజమైన ఆలోచన ఏ విధంగా ఉందో నీకు తెలియడం కోసం దేవుడు ఆలస్యం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయం మోషే మీద లేదు. వాళ్ళు ఖచ్చితంగా మోషే ఏదో మమ్మల్ని చంపేస్తాడు ఏదో రోజున అన్నటట్టే ఉంది. అందుకే వాళ్ళు ఏం తయారు చేసుకుంటున్నారు? ఒక దేవత, ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంటున్నారు.
ఎందుకు? ఆలస్యం అవుతుందని. కానీ అదే దేవుడు ఏం సెలవిస్తున్నాడు? వీళ్ళు త్వరగా పడిపోయారు, వీళ్ళు త్వరగా చెడిపోయారు. హల్లెలూయా. అంటే వీళ్ళు పడేదాకా దేవుడు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో చాలామంది సైనికులు, యేసుక్రీస్తును నమ్మిన సువార్థికులు కాదు, సైనికులు, వాళ్ళ కోసం దేవుడు ఆలస్యం చేస్తాడు, వాళ్ళు ఎప్పుడు పడతారా అని. అది మన సంఘంలో కావచ్చు, రకరకాల లక్షల సంఘాల్లో ప్రపంచంలో ఏమేమైతే దేవుని ఆరాధిస్తున్నారో అలాంటి సంఘాలలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే వెయిట్ చేస్తాడు. ఎప్పుడు పడతావా, ఎప్పుడు నిన్ను లేపుదానా అని. కానీ చాలామంది ఏమనుకుంటారు? నేను పడనయ్యా, నేను స్థిరంగా ఉంటా, నేను ప్రేమిస్తా. ఆ ప్రజలు కూడా మోషేని అలానే నమ్ముతున్నారు. నేను నమ్ముతున్నాము, మీకు దేవుడు తోడై ఉన్నాడు. మోషే అద్భుతం చేసినప్పుడేమో మాట వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అరే నువ్వు గొప్పోడివి, నీకు దేవుడు తోడై ఉన్నాడు, నిజంగా నువ్వు మా ప్రవక్తవే. అదే అద్భుతం కాకపోతే మోషే మంచివాడు కాదు, మోషే దైవజనుడు కాదు, మమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చావు, మమ్మల్ని ఆ బానిస బతుకులో పెడితే కనీసం బ్రతుకుతుండనేమో, ఇక్కడికి వచ్చి మేము చచ్చిపోతామేమో అనే ఆలోచన మోషేకి చాలా ప్రెషర్ఫుల్గా ప్రేరేపణ తెప్పించి మోషే సూసైడ్ థాట్స్లో కూడా వెళ్ళేటట్టు అయిపోయింది. ఆ విధంగా ఇజ్రాయేలు ప్రజలు మోషేని టార్చర్ చేసినప్పటికీ మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు ఆ మోషే దగ్గరికి వచ్చి నేను వీళ్ళను చంపేస్తాను. ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక దేవతను తయారు చేసుకొని నిజమైన దేవుణ్ణి మర్చిపోయి ఆ దైవముగా భావిస్తున్న ఆ సృష్టి ఏదైతే ఒక విగ్రహం ఉందో దాన్ని పూజించడం మొదలు పెట్టారు. కాబట్టి నేనేం చేస్తా? వీళ్ళని చంపేస్తా. కానీ నువ్వేం చేయాలి? ఖాముషిగా ఉండాలి, సైలెంట్గా ఉండని దేవుడు ఒక మనిషితో చెప్తున్నప్పుడు మోషే ఏమంటున్నాడో చూద్దాం. నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నా కోపం నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, ఏమంటున్నాడు మోషేతో? వాళ్ళందరినీ చంపేస్తా, నిన్ను ఎవరు ఈయనకి తోడుర్రని గొప్ప జనముగా చేస్తా. అర్థం కావట్లేదు. గొప్ప జనముగా చేయాలి అంటే సమ్వన్ ఈజ్ నీడెడ్ ఫర్ ద మోసెస్. ఒక్కడే ఉండు. ఒక్కడిని గొప్ప జనముగా చేస్తే ఆదాం ఒక్కడే అయిపోతుండని. ఆదాంకి అవ్వ తోడుండడమే గొప్ప ఆశీర్వాదంగా గొప్ప జనముగా అయ్యారు. అందరినీ చంపేసి మోషేతో ఏమంటున్నాడు? నిన్నొక్కడిని గొప్ప జనముగా చేస్తా. హల్లెలూయా. మోషే ఆ వర్డ్స్కి టెంప్ట్ అవ్వలేదు. అమ్మా వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళని చంపేసే దరిద్రం వదులుతుంది, వీళ్ళందరినీ చంపేయి ప్రభా, నన్నొక్కడిని మంచోనిగా చేయి, నన్నొక్కడిని గొప్పనిగా చేయి అన్నాడా? అది నిజమైన నాయకుడి యొక్క లక్షణం అండి. ఆ లక్షణం మోషేకున్నట్టుగా మీకున్నట్లయితే మీరు నాయకులుగా, దేవుని దృష్టిలో పరిచారకులుగా, నాయకులుగా ఈ సంవత్సరాన్ని దేవుడు ప్రతిష్ఠిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ బై ద స్పిరిట్ దేవుని ఆత్మ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నా, అక్కడ ఇజ్రాయేలు ప్రజల ఒక హృదయాలలో మోషే మీద నమ్మకం లేదు. అది ఇజ్రాయెల్ ప్రజలకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? నమ్మకం ఉంది అనుకుంటున్నారు. ఆ హృదయంలో ఉన్న ఆలోచన దేవుడు బయట పెట్టడానికి మోషే కొండ మీద ఎన్ని రోజులు ఉంచిండు మోషేని? 40 రోజులు. నేనేం బిలీవ్ చేస్తున్నానంటే ఒకవేళ వీళ్ళు పడిపోకపోతే ఇంకొక 10 రోజులు ఎక్స్ట్రా ఉంచుండనేమో, ఇంకొక 20 రోజులు ఎక్స్ట్రా ఉంటుండనేమో పడిపోయేదాకా. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయే వరకు దేవుడు వెయిట్ చేస్తూనే ఉంటాడండి. ఈరోజు నీ విశ్వాస పరిమాణము ఏ విధంగా పనిచేస్తుంది? నీ విశ్వాసం ఎంతగా ఉంది? కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితుల్లోనికి మీరు వెళ్తారు, కొన్నిసార్లు సమస్యల్లోనికి వెళ్తారు, కొన్నిసార్లు బాధల్లో కష్టాల్లోకి వెళ్తారు. కానీ దేవుడు చెప్తున్న మాట, ఎంత శ్రద్ధ కలిగి ఓపికగా మీరు వెయిట్ చేస్తున్నారు. 30 రోజులు అవుతుంది ఇంకా ప్రాబ్లం పోదు, 40 రోజులు అవుతుంది ఇంకా ప్రాబ్లం పోదు, కానిపని అని అనుకుంటాం. ఆ ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలా అనుకుంటావని దేవునికి ముందుగా తెలుసుకొని ఆయన ఆలస్యం చేస్తాడంట. 1 పేతురులోకి వెళ్దాం. 1 పేతురు చాప్టర్ 3 verse 9 అంతే. చదువుదాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి 2 Peter 3:9
కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని. నిజంగా ఇక్కడ ఆలస్యం చేస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజల విషయంలో. ఆయన ఏమంటున్నాడు, ఒకవేళ ఆలస్యం చేసేవాడు అయితే ఆలస్యంగా పడిపోయారని అంటాడు. కానీ అదే దేవుడు ఏమంటున్నారు, వీళ్ళు త్వరగా చెడిపోయారు, వీళ్ళు త్వరగా పడిపోయారంట. అంటే నీ సమయం వేరు, దేవుడు ఆలోచన చేసే సమయం వేరు. మన భాషలో మాట్లాడాలంటే ప్రతిదానికి ఉరుకులాడొద్దు అని అంట. వేచి చూసి నిదానంగా నడుచు ప్రతి వారు కూడా స్థిరపరచబడతారు. వేచి చూసి ప్రతి ఒక్కరు నిదానించి ఏదైతే అబ్జర్వెన్స్లో ఉంచి దైవ చిత్తానుసారముగా ఎప్పుడైతే ముందుకెళ్తారో ఆలస్యం నీకు అనిపిస్తుందేమో, కానీ దేవునికి ఆలస్యం కాదు. ఆ వచనం చదవండి మరొకసారి, 2 Peter 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని, వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడునో నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆశపడుతూ ఎలా ఉంటాడంట దేవుడు? దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటి? దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకడికి యాక్సిడెంట్ అయింది తెలిసి కూడా అన్నం తింటూ ఉంటావు, చేయి కడుక్కొని పోవాలని తెలియదు, దానే దీర్ఘశాంతం. అంటే సమస్యల్లో ఉన్నా కానీ అవతల వాడికి సమస్య ఉందని తెలిసినప్పటికీ కూడా మనం త్వరపడకుండా స్టిల్ మెల్లిగా పనిచేయటం, దాన్ని ఏమంటారంటే దీర్ఘశాంతం. మీకు అర్థమయ్యేలాగా చెప్పిన. ఎక్కువ నెగిటివ్ చెప్తే తొందరగా అర్థమవుతుంది, ఫాస్ట్ చెప్పాను అనుకో చాలా లేట్గా రిసీవ్ చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఎలాగున్నాడంట? దీర్ఘశాంతం. నీ సమస్య దేవుడు చూస్తూ ఎందుకు సమస్యను ఎందుకు తీసేయట్లేదంటే నీ హృదయం నీకు తెలవడం కోసం. సో మోషే కొండ మీదకి వెళ్ళి 40 రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మోషే బాగా వినండి, సముద్రం ముందుంది, వెనకాల సైనికులు వస్తున్నారు, ఇలా లక్షల మంది ఉన్నారు. దేవుడి దగ్గరికి మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు, అయ్యా సముద్రం ముందుంది, వెనకాల శత్రువులు వస్తున్నారు, మేమేం చెయ్యాలి అంటే దేవుడు 40 రోజులు ఉపవాసం చేయమన్నాడా? ఏమన్నాడు? వెంటనే జవాబిచ్చాడంట, నీ కర్రను లేపితే ఖచ్చితంగా ఆ సముద్రం నుండి పాయలుగా అవుతుందని. వెంటనే ఇచ్చాడా? 40 రోజులు ఉపవాసం ఉండమన్నాడా? వెంటనే ఇచ్చాడు. హల్లెలూయా. ప్రతి దానికి మోషే ప్రార్థించిన ప్రతి దానికి దేవుడు వెంటనే జవాబిచ్చాడా లేదా? ఇచ్చాడు. కానీ కొండ మీదకి వెళ్ళిన మోషే ఎందుకు త్వరగా జవాబు తీసుకోలేదు? కొంతమంది పడిపోవడానికి. నీకు జవాబు ఎందుకు రావట్లేదు అంటే కొంతమంది నిన్ను ప్రేమించేవారు పడిపోవడం కోసం నీకు జవాబు రాదండి. ఎంతమందికి అర్థమవుతుందో ఐ డోంట్ నో. మోషేని ప్రేమిస్తున్నామని అనుకుంటున్న ఇజ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడిపోవటానికి దేవుడు త్వరగా మోషేకి జవాబు ఇవ్వట్లే. అంతకుముందు ఒక్క సెకండ్లో తండ్రి నాకు ఈ విషయం అర్థం కావట్లేదంటే త్వరగా జవాబు ఇచ్చేవాడు దేవుడు. సముద్రం ముందుంది ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు త్వరగా దేవుడు ఏం చేశాడు? జవాబిచ్చాడు. కానీ కొండ మీదకి వెళ్ళిన మోషేకి త్వరగా జవాబిస్తున్నాడా దేవుడు? ఎందుకు ఇవ్వట్లేదు దేవుడు? ఇక్కడున్న ప్రజలందరూ నటిస్తున్నారు. ఇక్కడ భూమి మీద కొండ కింద ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? నటిస్తున్నారు. వాళ్ళ హృదయంలో దేవుడు అనేవాడు లేడు. వాళ్ళ హృదయంలో సత్యదేవుణ్ణి పూజించాలనే ఆశ లేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? నాకు ఆశ ఉంది అని అనుకుంటున్నారు. ఆ భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళకు దేవుడు సత్యమేందో తెలవడానికి మోషేకి జవాబు ఇవ్వట్లేదు. హల్లెలూయా. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదంటే కొన్నిసార్లు నిన్ను ప్రేమిస్తున్న నీ ప్రజలు పడిపోవడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అనుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు పడతారో నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. అప్పుడు కొండ దిగి వాళ్ళ కోసం నువ్వు వస్తావంట మోషేలాగా. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? డిలే సమ్ టైం. నువ్వు చేసే ప్రార్థనకు జవాబు రావట్లేదంటే నటిస్తున్న కొంతమంది ప్రజలు ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు గొప్పదాని అని అంటున్నారో, నువ్వు తొందరగా జవాబు వస్తే ఆ జవాబులో వచ్చిన ₹1,00,000 నిన్ను మోసం చేసే వ్యక్తికి ఇస్తావు. అయ్యా పాపం వాడికి రోగం వచ్చింది, పాపం వాడికి అనారోగ్య సమస్య వచ్చింది, తండ్రి నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నా బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 రావాలయ్యా అనగానే దేవుడు జవాబు ఇస్తాడు. కానీ ఎందుకు ఇవ్వట్లేదంటే వాని నటన బయట పడాలి, ఆలస్యం జరగాల,
ఆలస్యం జరుగుతున్న కొద్దీ నేనేమనుకుంటాడో తెలుసా? అరే నువ్వు ఇవ్వవురా, నువ్వు మంచోడు అనుకున్నా, నువ్వు చెడ్డోడు అయిపోయి అన్నీ వచ్చేస్తాయి మాటలన్నీ. ఆ రోజు విడిపోతారు. కానీ అది దైవ చిత్తం. దేవుడు ప్రార్థనను ఆలస్యము చేస్తున్నాడు అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ నిన్ను నటనతో ప్రేమించేవాడు పడిపోవటానికి దేవుడు ప్రార్థన విషయంలో కొన్నిసార్లు నీకు ఆలస్యం చేస్తున్నాడండి. ఈ మాట అందరు గుర్తుపెట్టుకుంటే ఈ సంవత్సరం బహుగా మీరు విస్తరించబడతారండి. జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కవారు హృదయము, నీ పొరుగువారి యొక్క హృదయం, మీ శత్రువుల యొక్క హృదయం, నటించే వాళ్ళ హృదయం బయలుపరచబడటానికి నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు, ఇస్తాడు. ఆలస్యం జరుగుతుంది. మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలని దేవుని చిత్తం ఉందా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? సో నాకు ఆన్సర్ రావట్లే, నా జీవితంలో అద్భుతం అవ్వట్లేదు, నాకు జాబ్ రావట్లేదు. అనేక సార్లు మీరు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ జవాబు రాకపోవడం వల్ల ఏమనిపిస్తుంది? కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది అనిపిస్తారు. కానీ దేవాది దేవుడు మోషేతో సెలవిస్తున్నాడు, వాళ్ళు త్వరగా చెడిపోయారంట. లేటుగా చెడిపోయారా, త్వరగానా? కానీ మన భాషలో మన సైట్ బట్టి ఆలోచిస్తే మనమేమనుకుంటాం? ఆలస్యంగా వాళ్ళు పడిపోయారు అనుకుంటాం. 40 రోజులు కాబట్టి వాళ్ళు ఆలస్యంగా పడిపోయారు అనుకుంటాం. కానీ దేవాది దేవుడు ఏం సెలవిస్తున్నాడు? వాళ్ళు త్వరగా చెడిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. సో నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఎన్నో విధమైన జ్ఞానాలు మీకు నేర్పిస్తాడండి. అందుకే ప్రార్థన చేసినంత మాత్రాన తొందరగా జవాబు రాదు. కొన్నిసార్లు మోషేకి ప్రతిసారి జవాబులు వస్తూనే ఉన్నాయి. ఎంత పెద్ద కష్టమైనా, ఎంత చిన్న కష్టమైనా దేవాది దేవుడికి తెలియపరిచిన వెంటనే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. కానీ కొండ మీదకి వెళ్ళిన మోషేకి జవాబు త్వరగా రావట్లేదు. ఎందుకు రావట్లేదు చెప్పండి? ఎవరి కోసము దేవుడు మోషే ప్రార్థనను ఆలస్యం చేస్తున్నాడు? మోషే అంటే నాకు ఇష్టం, మోషే మీద మాకు నమ్మకం ఉంది, మా ప్రవక్త అనే ఆ దానిపైన పునాది వేసుకొని బలమైన నమ్మకం చూపిస్తున్నారు. కానీ ఆ నమ్మకం నిజమైనది కాదు, నటన సంబంధమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని రుజువుపరచటానికి, ఆ నమ్మకాన్ని బయలుపరచటానికి దేవుడు వేసిన ప్లాన్ మోషే ఆలస్యం చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మీరు ఒంటరి స్థానంలోకి వెళ్తే నటనతో ప్రేమించే వాళ్ళకి దూరం అవుతారు. ఎప్పుడు వాళ్ళతోనే ఉన్నావనుకో, వాళ్ళు నటిస్తూనే ఉంటారు, మీరు మోసపోతూనే ఉంటారు. హల్లెలూయా. ఎందుకని అన్ని సంవత్సరాలు మోషే మోసపోతూనే ఉన్నాడు. అరే నా ప్రజలు అనుకుంటూనే ఉన్నాడు మోషే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? లోపల మోషే చచ్చిపోయిండు, ఇంకా రాడు, కొండ దిగడు, అయిపోయింది మోషే, ఇక్కడికి సమాప్తం అని వీళ్ళు అనుకొని ఆరోన్ దగ్గరికి వెళ్ళారంట. ఆరోన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మోషే పోయిండు, నువ్వైనా మా మాటిను. ఎందుకు? ఆరోన్ ఎవరు? వాళ్ళ అన్న. సో ఆరోన్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న ప్రజలు ఏమని బ్రతిమిలాడుకుంటున్నారు? మీరైనా మా మాట వినండి. ఏందయ్యా మీ మాట అంటే, ఒక దేవుణ్ణి మనం తయారు చేసుకుందాం, ఒక విగ్రహాన్ని మనం తయారు చేసుకుందాం. ఈ ఆరోన్ ఏం చేశాడు? ఈ ఆరోను కూడా వాళ్ళ గుంపులో చేరిపోయాడంట. లక్షల మంది, బాగా వినండి, లక్షల మందిని ఎగుతున్నాడు మోషే. కానీ ఒక్క సెకండ్ కూడా ఆరోను తట్టుకోలేకపోయాడు. అందరూ కలిసి ఆరోన్ మీద ఒకటేసారి ఏం చేశాడు? దౌర్జన్యం చేయడానికి వచ్చారు. విగ్రహాన్ని కడదాము, ఒక విగ్రహాన్ని మనం మొక్కడానికి చేసుకుందాము. అందరూ వచ్చేసరికి ఆరోన్ ఏం చేశాడు? ఇంకా ఓడిపోయాడు. చేసుకుందాం, మీరు కూడా బంగారం తీసుకొస్తే ఒక విగ్రహాన్ని తయారు చేసుకుందాం, అదే మన దేవుడిగా మనం పూజిద్దామని అక్కడ ఆరోను అందరితో సెలవిచ్చాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఆరోన్ నాయకుడు అవుతాడా? ప్రజల మాట విని, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజల మాట విన్నవాడు నాయకుడు. ప్రజల దృష్టిలో ప్రజల మాటను బట్టి కాక దేవుని మాట విన్నవాడు నాయకుడు. ఎవరి దృష్టిలో? సో ప్రజల దృష్టిలో మీరు నాయకులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు. ఎవరి దృష్టిలో నాయకులు? బాగా వినండి, ఎవరి దృష్టిలో నాయకులు? ప్రజల దృష్టిలో. వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు, మేము ప్రజల దృష్టిలో ఎలాగుండాలా? నాయకులుగా ఉండాలి. ఈరోజు మీరు నాయకులుగా దైవ సన్నిధిలో, దేవుని పరిచర్యలో, ఆత్మ సంబంధమైన లోకంలో నాయకులుగా ఉండాలంటే ఎవరి దృష్టిలో ఉండాలి? లక్షల మంది మోషే దగ్గరికి వచ్చి మా కోసం విగ్రహాన్ని కట్టండి అంటే ఖచ్చితంగా కట్టకపోదు. నన్ను చంపినా సరే నేను కట్టను అనేవాడు. కానీ అహరోన్ అయితే ఈజీగా ఏం చేశాడు? యాక్సెప్ట్ చేశాడు. ఎవరి కోసం చేశాడు అహరోను?
మోషే కోసమా, దేవుడి కోసమా, ప్రజల కోసమా? ప్రజల కోసం. సో మీరు చేసే ప్రతి క్రియ ప్రజల కోసం చేస్తే గనుక మీరు ప్రజలతో పాటు నరకంలో వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నట్టు. ప్రజల కోసము కాక ఎవరి కోసం మనం క్రియలు ముందుకు చేయాలి? దైవ నిర్ణయాన్ని బట్టి దేవుని కోసం చేసే వారికి ఆయన రాజ్యము దక్కుతుంది, ఆయన స్థితిగతులు దక్కుతాయి, ఆయన రాజాధికారం మనలో పనిచేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నా జీవితంలో ఆశీర్వాదాలు రాలేదు, ఆలస్యం జరుగుతుంది అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? నేను ప్రార్థన చేసి 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 అలసిపోయా. హల్లెలూయా. ఈ చర్చ్ కట్టడానికి ఆలస్యం జరిగింది. ఎంతమంది నమ్ముతారు? ఇప్పుడు కట్టిన ఈ చర్చ్ ఇంకా కట్టబడుతుంది. చాలా ఆలస్యంగా కట్టినాం, నీ దృష్టికి నా దృష్టికి, బట్ దేవుని దృష్టికి చాలా త్వరగా యేసుక్రీస్తు నామంలో ఈ మందిరం కట్టబడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఎక్కువ ప్రార్థన చేశాం, తండ్రి మందిరం కట్టబడాలి, ఆలస్యం అయిపోతుంది, జవాబు రావట్లేదు. అన్నింటికి వస్తుంది జవాబు. ఒక రోగంతో ఒక స్త్రీ వస్తే ఫటాఫట్ అయిపోతుంది, చాతబడి శక్తులతో ఒక వ్యక్తి వస్తే ఫటాఫట్ పంచలు అయిపోతుంది. అన్ని విధాలుగా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు మందిర నిర్మాణంలో. అద్భుతం ఎందుకంటే కొంతమంది పడిపోవుట దైవం చూడాలి కాబట్టి, మీరు చూడాలి కాబట్టి, ఆ పడిపోయేదాకా దేవుడు వేరు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. Prophetically I speak to you by the Spirit of the living God. మీ విషయాలలో కూడా ప్రార్థనకి, మీరు చేస్తున్న ప్రార్థనకి జవాబు రావట్లేదంటే దేవుడు పనిచేయట్లేదని అర్థం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? దేవుడికి. దేవుడు జవాబు ఇవ్వట్లేదంటే స్టిల్ దేవుడు మౌనంగా ఉన్నాడంటే దేవుడు ఉన్నాడా లేదా ప్రార్థనలో? అది చాలు నీకు. అర్థమవుతుందా? నువ్వు నాతో సరే, నేను ఇప్పుడు మీకు వాక్యం చెప్తున్నాను, మీరందరూ మౌనంగా ఉన్నారు. అరే వాక్యం చెప్తున్నప్పుడు మౌనంగా ఉన్నారంటే మీరు లేనట్టా? లేనట్టా? ఉన్నారు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే అరే దేవుడు ఏం పని చేయట్లేదు, అసలు దేవుడు వింటున్నాడో లేదో అనకండి. దేవుడు ఉన్నాడు, స్టిల్ మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు పడిపోవడానికి కాదు, నటనతో మీ దగ్గరికి నేను ప్రేమిస్తున్నా, మీరు గొప్ప వాళ్ళని నటనతో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పడిపోవడానికి మీకోసం దేవుడు వెయిట్ చేస్తున్నారు. వారు పడిపోయిన వెంటనే మీకు జవాబులు వస్తాయంట. జవాబులు వచ్చినాయంటే ఎవడు పడ్డాడ్రా అని మీరు కనులారా చూసినప్పుడే మీరు జ్ఞానులుగా అవుతారంటండి. దిస్ ఈస్ వాట్ ఐ సేస్ విజ్డమ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? సో మీ ఆశీర్వాద విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది? మీ యొక్క మహిమ విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది? నటించే వాళ్ళను మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారు కాబట్టి. అందరికి అర్థమవుతుందా? మోసం చేసే వాళ్ళు ఇంకా మీకు అర్థం కావట్లేదు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తలేడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తే మోసం చేసే వాడికి నీ ఆస్తంతా పోయి వాడికి ఇస్తావు కాబట్టి. నువ్వు సంపాదించిన డబ్బుల్లో నీకొచ్చిన దీవెన, నీకొచ్చిన ఆశీర్వాదంలో వాళ్ళకు కూడా పాలిభాగస్తులుగా వాళ్ళకు కూడా ఉంటావు కాబట్టి దేవుడు త్వరగా దీవించకుండా మీ దృష్టి ప్రకారంగా దేవుడు ఆలస్యం చేస్తాడు. కానీ నిజముగా ఎందుకు ఆ విధంగా దేవుడు జవాబు ఇవ్వట్లేదు? నటించే వ్యక్తులు బయలుపరచబడటానికి. మోసం నిన్ను చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేమతో నీ దగ్గర ఉంటారు. మీ చుట్టుపట్ల గ్రామాల్లో కావచ్చు, మీ బంధువులలో కొంతమంది, మీ చుట్టాల్లో కొంతమంది, మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, ఎక్కడ వెళ్ళినా ఖచ్చితంగా అలాంటి వాళ్ళు దొరుకుతారు. అలాంటి వాళ్ళ పడిపోవడానికి దేవుడు మీ యొక్క ప్రార్థనలకు త్వరగా జవాబులు ఇవ్వడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది దేవుని ఒక నేచర్, ఇంకో డైమెన్షన్ ఆఫ్ గాడ్? దేవుడు ఈ రీతి కూడా పనిచేస్తాడనేది అందరికి అర్థం కావాలి. హల్లెలూయా. ప్రార్థన ఆలస్యం జరుగుతుందని నిరాశపడదామా? అక్కడ ఏమంటున్నారు? 2 పేతురు 3:9 మీరు మారు మనసు పొందుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఏం మారు మనసు? మారు మనసు అంటే ఏంటి? మనసు మారాలి. ఏమని మారాలా? ఎవడు నటిస్తున్నాడు, ఎవడు కరెక్ట్గా ఉన్నాడు, నా లైఫ్లో, నా జర్నీలో మా చుట్టాలు, మా బంధువులు ఏ విధంగా పనిచేస్తున్నారు, అది మనకు అర్థం అవ్వట్లేదు. దేవుడు ఏం చేయమంటున్నాడు? నీ మనసు మార్చుకో. మనసు మార్చుకో అంటే అజ్ఞానములో నుంచి ఎక్కడికి రావాలి? జ్ఞానం. ఎప్పుడైతే జ్ఞానములోకి వస్తారో జవాబు నీకు వెంటనే వస్తుందంట. ఎప్పుడైతే జ్ఞానములోకి వస్తారో కొంతమందిని విడిచిపెట్టేస్తాం. ఎప్పుడైతే జ్ఞానములోకి వస్తారో కొంతమంది శత్రువులను దూరం చేసేస్తాం.
సో దాట్స్ వాస్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ సెయింగ్. మోషే టైంలో దేవాది దేవుడు ఏ రీతిగా పనిచేస్తాడో ఈ రీతిగా పనిచేయడా? ఈ రోజుల్లో దేవుడు ఆగిపోయాడా పనిచేయడం? అప్పటి దేవుడు మారిపోయాడా? మనం మారుతున్నాం, కానీ దేవుడు మారుతాడా? దేవునికి మార్పు ఉందా? వాక్యం ఏం సెలవిస్తుంది? నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా మన దేవుడు పనిచేస్తాడు. ఒక వచనం చెప్పేసి ముందుకెళ్తా. సారీ 2 తిమోతిలోకి వెళ్దాం. 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వారు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దక్కదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుమో అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. చాలు, మళ్ళీ చదవండి అది. మరియు జట్టి అయిన వాడు పోరాడు. జట్టి అయిన వాడంటే ఎవరు? ఈ గేమ్స్ ఆడతారు, బాగా ఫైటింగ్ చేస్తారు, గట్టోడు. జట్టైన వారు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. అంటే ఎంత బలమైన వ్యక్తి అయినా సరే వారు పోరాడడం ముఖ్యం కాదు, దేని బట్టి పోరాడాలా? నియమము చొప్పున పోరాడాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం మనుషులతో పోరాడుతున్నాం, బలంగా ఉన్నాం కాబట్టి, అందుకే నీ కిరీటం వస్తలే. నియమం ఏంటి? మనుషుల వెనుకల దుష్ట దురాత్మ చీకటి శక్తులు ఉన్నాయి, దాంతో పోరాడుడి. అప్పుడు దట్స్ వాస్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ సెయింగ్. ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ నెంబర్ 12. మీరు పోరాడునది శరీరాలతో కాదు కానీ అంధకార ప్రధానులతో, దుష్ట దురాత్మ చీకటి శక్తులతో మనమందరము పోరాడుతున్నాము. దిస్ ఈజ్ ద ట్రూత్. ఇదే సత్యము. కానీ ఏం చేస్తాం? ఒకడు మనకు వ్యతిరేకంగా ఉన్నాడు అని, ఒకడు మనల్ని రకరకాలుగా టార్చర్ చేస్తున్నాడని వాణ్ణి కొట్టడానికో వాణ్ణి చంపడానికో ప్రయత్నం చేస్తాం. జట్టి అయిన వాడు ఎంత పోరాటము చేసినా నియమము చొప్పున పోరాటము చేయకపోతే వానికి జీవ కిరీటం రాదు, వానికి కిరీటం రాదు. హల్లెలూయా. ఎంతమంది రన్నింగ్ పోటీలు చూసి దాన్ని ఏమంటారు? రన్నింగ్ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి ట్రాక్స్, అవునా? సపరేట్గా ట్రాక్స్ ఉంటాయి. ఇట్లా పెద్ద గ్రౌండ్లో రన్నింగ్ కాంపిటీషన్ వేయరు, సపరేట్ ఎవరి కాడికి వానికి సపరేట్ ట్రాక్ ఉంటుంది. ఈ ట్రాక్లోనే వాడు పోవాలి. ఈ ట్రాక్ కాకుండా ఇంకో ట్రాక్ పోయిండు అనుకో, వాడు గెలిచినా ఓడినట్టే, అవునా కాదా? వాడు గెలిచినా ఓడినట్టే. వానికి ఇచ్చిన ట్రాక్లోనే వాడు ఏం చేయాలా? ఉరకాలి, పరిగెత్తాలి. అదే వాక్యం అక్కడ అదే సెలవిస్తుంది. నియమము చొప్పున ఒకవేళ వాడు గనుక పోరాడకపోతే వాని పోరాటములో కిరీటం వానికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. బాక్సింగ్స్ ఉంటాయి, బాక్సింగ్లో చేతులతోనే కొట్టాలి, కాళ్ళతో కొట్టదు. ఒకటేసారి కాళ్ళతో కొట్టి వాడిని నాకౌట్ చేసేసి వాని కింద పడేస్తే వాడు గెలిచినప్పటికీ వాని కిరీటం వస్తుందా? రాదు. చేయితో కొడితే వాడు కింద పడితే 10 సెకండ్లు వాడు లేవకపోతే అప్పుడు గెలిచినట్టు, వాని కిరీటం వస్తుంది. కానీ అదే కాలుతో వాడిని తన్ని ఓడిపోయిన తర్వాత వాడు గెలిచిన అనుకోని ఉద్దేశంతో ఎప్పుడైతే ఉంటాడో నిజంగా వాడు ఓడిపోయినట్టు. ఎందుకంటే పోరాటము చేసినా కానీ దేనిని బట్టి పోరాటము చేయలేదు, నియమము చొప్పున వాళ్ళు పోరాటము చేయలేదంట. ఈరోజు ఎంతమంది పోరాటం చేస్తున్నారు? మీ సమస్యలతో, మీ కష్టాలతో, మీకున్న శ్రమలతో ఎంతమంది పోరాటం చేస్తున్నారు? మీ పిల్లలతో, మీ భార్యతో, మీ భర్తతో, మీ కుటుంబంతో, మీ ఆత్మ సంబంధమైన శక్తులతో, దుష్ట శక్తులతో, లేకపోతే చాతబడి క్రియలతో, ఫ్రెండ్స్తో ఎంతమంది పోరాటం చేస్తున్నారు? ఒక్కదాంతో నేను చేయట్లేదా? నేను కూడా చేస్తున్నాను పోరాటం. కానీ ఆ పోరాటం ఎట్లా చేయాలని చెప్తున్నాడు దేవుడు? నియమము చొప్పున, నియమము చొప్పున పోరాటం చేసినప్పుడే ఏం దక్కుతుందంట? వాడికి కిరీటం దక్కుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? గవర్నమెంట్ నుంచి ఏమన్నా కావాలంటే 4 గోడల మధ్య ధర్నా వేస్తే కిరీటం వస్తుందా? ఏం చేయాలి? అసెంబ్లీ దగ్గరికి పోయి ధర్నా వేయాలి. ఒక ఫలితం అనేది వస్తుంది. అదేంటిది? లోక సంబంధమైన నియమము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయకుండా సాతాను గద్దిస్తే నువ్వు పోరాటం చేస్తున్నట్టే. కానీ నియమం ఏంటి? ప్రార్థన. ఒక దగ్గర అంటాడు, మీరు సాతాన్ని గద్దించండి. ఫస్ట్ ఏమంటాడు? మీరు లోబడి సాతాన్ని ఏం చేయాలంట? గద్దించాలంట. అప్పుడు అది మీ నుండి తొలగిపోతుంది. మన వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి లోబడరు,
డైరెక్ట్గా ఏం చేస్తారు? సాతాన్ని గద్దిస్తారు. నియమం ఏంటి? సాతాన్ని గద్దించాలంటే దేవుడికి లోబడాలి. ఇది నియమం. సో దేవుడికి ఎవరైతే లోబడతారో వాడికి మాత్రమే సాతాన్ని గద్దించే శక్తి పనిచేస్తారు. కానీ చాలామంది ఏం చేస్తారు? దేవునికి లోబడరు. లోబడడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చెయ్యరు, వాక్యం తెలీదు, వాక్యం ధ్యానించరు, దేవుని పరిచర్యలో వాళ్ళు ముందుకు రారు, ఏ కార్యాలు చేయరు. కానీ దుష్ట దురాత్మ చీకటి శక్తులు వచ్చినా, రోగం వచ్చినా అప్పుడు ప్రార్థన చేస్తారు. అప్పుడు ప్రార్థన అంటే యుద్ధం చేస్తారు, పోరాటం చేస్తారు. ఆ పోరాటము నియమం ప్రకారము లేదు కనుక కిరీటం వస్తుందా? ఫలితం వస్తుందా? రాదు. హల్లెలూయా. సో ఇప్పుడు ఆరోను పోరాటం చేస్తుండు. కిరీటం వస్తుందా రాదా చెప్పండి? వస్తుందా రాదా? రాదు. నియమం ఏంటి? ఏ విగ్రహానికి పూజ చేయొద్దు అనేది ఒక నియమం. ఆ నియమము లేకుండా ఆయన పోరాటం చేస్తుండు. ఈ ప్రజల్ని నేను కానాన్ దేశానికి తీసుకొని వెళ్తా. హల్లెలూయా. నేను అనగా ఈ దేవత ఏం చేస్తుంది? కానాన్ దేశానికి తీసుకొని వెళ్తారు. పోరాటం చేస్తారు. నియమం ఉందా దాంట్లో? లేదు. హల్లెలూయా. ఎంతమంది అయితే మీ సమస్యల్లో ఉన్నారు దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. నియమము చొప్పున పోరాడకపోతే కిరీటము రాదు. కిరీటం అంటే ఫలితం అనేది మీకు దక్కదు. నియమం అంటే ఏంటి? వాక్యాలు. ఈ వాక్యం ఎన్ని తెలుస్తాయో అన్ని నియమాలు మీకు అర్థమవుతాయి. నియమాలు తెలియకపోతే నువ్వు చేస్తున్న పోరాటంలో ఖచ్చితంగా తప్పిదం ఉంటుంది. అప్పుడు ఎంత పెద్ద పోరాటము చేసినా ఫలితము లేనిదిగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో మీకు అనారోగ్య సమస్య వస్తే ఎలా పోరాడాలి? దుష్ట దురాత్మ చీకటి శక్తులు మీరు పడుకున్నప్పుడు మీతో పోరాడుతున్నప్పుడు అది కూడా నియమము చొప్పున పోరాడుతుంది. అందరికి అర్థమవుతుందా? మీకు తెలీదు ఒక దురాత్మతో ఎలా పోరాడాలో, దురాత్మకు తెలుసు మీతో ఎలా పోరాడాలి. అర్థమవుతుందా? నీకు తెలీదు అనారోగ్య సమస్యతో ఎలా పోరాడాలో, కానీ అనారోగ్యానికి తెలుసు నీతో ఎలా పోరాడాలో. అందుకే మనం ఓడిపోతున్నాం. నీకన్నా ఎక్కువ జ్ఞానం నీ అనారోగ్యానికి ఉంది. నీకన్నా ఎక్కువ జ్ఞానము నువ్వు పెంచి పోషిస్తున్న సాతానికి ఉంది. మనకన్నా ఎక్కువ జ్ఞానము మన సమస్యకు ఉందంట. ఈరోజు దైవ జ్ఞానాన్ని నీ సమస్య కన్నా ఎక్కువగా నువ్వు పొందుకున్నట్లయితే నియమపు చొప్పున పోరాడుతావు. అప్పుడు కిరీటం నీకు దక్కుతుందంటండి. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కిరీటము ధరించుకుందురుగాక బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? సో మోషే నియమము చొప్పున యుద్ధం చేస్తున్నాడు. అహరోను నియమము లేకుండా పోరాటం చేస్తున్నారు. ఈరోజు నియమము చొప్పున ఎవరైతే ప్రార్థనలో యుద్ధం చేస్తున్నారో ప్రతి దాన్ని కూడా జయించే శక్తి మీకు లభిస్తుంది, ఫలితం మీకు దక్కుతుందంటండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంవత్సరంలో అనేక పోరాటములు ఈ ప్రపంచంలో జరుగుతాయి. ఆ పోరాటం మన దగ్గర కూడా వస్తుంది. కానీ నువ్వు పోరాడితే గనుక దేనిని బట్టి పోరాడాలి? ఆ నియమాలు ఎట్లా తెలుస్తాయి నీకు? ఏం చదివితే నీకు నియమం తెలుస్తుంది? హల్లెలూయా. కిడ్నీలో ఉన్న రాళ్ళు కరగదీయాలంటే డాక్టర్స్ నియమం లేకుండా కిడ్నీతో పోరాడరు. ఏం చేస్తారు? నియమంతో పోరాడతారు. పరమ వైద్యుడిగా ఉన్న మనం కూడా నియమం చొప్పుననే పోరాడాలి. ఒక క్యాన్సర్ పేషెంట్ మన చర్చికి వచ్చినప్పుడు క్యాన్సర్ని ఎలా తీసివేయాలో వాక్యంలో ఉంటుంది. ఈ నియమమును నువ్వు పాటిస్తూ ఆ క్యాన్సర్తో పోరాడుతూనే అప్పుడు క్యాన్సర్ పోతుంది. ఎందుకంటే ఆ క్యాన్సర్ కూడా నియమం చొప్పునే వచ్చింది నీ దగ్గరికి. షుగర్ నియమం చొప్పున నీ దగ్గరకు వచ్చింది. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎలా వచ్చింది? నియమము చొప్పున పోరాడి నీ దగ్గరకు వచ్చింది. అందుకే అది పోదు. అది మళ్ళీ పోవాలంటే దేని ద్వారా అది వెళ్ళగొట్టాలా? దేవుని వాక్యం. అంటే నియమము చొప్పున పోరాడుతూనే నీకేమొస్తుంది? కిరీటం దక్కుతుంది. హల్లెలూయా. సో నీకు వచ్చే ప్రతి సమస్య ఎలా వచ్చింది? నీకు వచ్చిన ప్రతి సమస్య నీతో పోరాడుతున్నప్పుడు ఏ విధంగా ఆ సమస్య నీ దగ్గరకు వస్తుంది? నియమము చొప్పున. అంటే నీకు తెలియని నియమము నీ సమస్యకు తెలుసు. నీకు తెలియని నియమాలు శత్రువులకు తెలుసు. నీకు తెలియని జ్ఞానము నీ వెనుకున్న సమస్యకు తెలుసు. కాబట్టి అది బలమైనదిగా ఉంది. అది దాన్ని బలహీనపరచాలంటే నువ్వు ఎక్కువ ఏం చేయాలి? నియమాలు నేర్చుకోవాలి, నియమాలు తెలుసుకోవాలి. ఆ నియమాలు ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి? వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమవుతుందా? శీఘ్రముగా మీరు స్వస్థత పొందుకోవాలంటే ఏం నియమం ఉంది? శీఘ్రంగా అంటే అర్థం ఏంటో తెలుసా? వెంటనే, త్వరగా కూడా కాదు, వెంటనే, ఇన్స్టంట్ అంటారు.
శీఘ్రముగా నీకు స్వస్థత పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? ఇట్ వాట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నియమం అక్కడ ఏం సెలవిస్తుంది? ఎక్కడుంది ఆ నియమం? యెషయా 58వ అధ్యాయం. ఆహారము నీ ఆహారము ఆకలి కొనిన వారికి ఏం చేయాలంట? పెట్టుటయో. నీ రక్త సంబంధికి నా ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఎట్లా లభిస్తుందంట? శీఘ్రముగా లభించాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? హల్లెలూయా. నియమం ఏంటి? నీకు త్వరగా శీఘ్రముగా స్వస్థత జరగాలంటే నియమం ఏంటి? ఏం చేయాలి? ఎట్లా పోరాడాలా దేవునితో? ఆ రోగంతో పోరాడుతున్నప్పుడు నియమంతో పోరాడాలి కనుకనే అప్పుడు మనకి కిరీటం దక్కుతుంది. కాబట్టి ఆ నియమం ఏంటి? ఏం చేయాలి? నీకు త్వరగా లేకపోతే శీఘ్రముగా స్వస్థత రావాలంటే ఏ నియమాన్ని మనం తెలుసుకోవాలి? అక్కడ ఏం వాక్యం సెలవిస్తుంది? నీకు శీఘ్రముగా స్వస్థత కలగాలంటే ఆకలి కొనువారికి, బట్టలు లేని వారికి నువ్వు బట్టలు ఇవ్వాలి. ఆకలితో అలమటిస్తున్న వారికి నువ్వు ఆహారం వారికి పెట్టాలి. ఇంకేమంటున్నాడు? ఎవరైతే సమస్యలో ఉంటారో వాళ్ళ సమస్య తీర్చడానికి నువ్వు కష్టపడాలి. ఇవన్నీ చేస్తే నీకేం వస్తుంది? కానీ ఆ స్వస్థత మనకి రావడానికి ఇవన్నీ చేయం, మనం చేసుకుంటాం. ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టాలి, కానీ ఆహారం ఎవరు తింటాం? ఎందుకు? నాకు ఆరోగ్యం బాగాలేదని. నెక్స్ట్, రక్త సంబంధికి ముఖము అట్లా కాదు. బట్టలు లేని వారికి ఏం చేయాలా? సరి అయిన మంచి బట్టలు వాళ్ళకి ధరింపజేసేటట్టు పెట్టాలి. కానీ మనం ఆరోగ్యం బాగాలేదు కాబట్టి సరి అయిన బట్టలు మనం వేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్, ఇంకొకటి, దిక్కుమాలిన వారిని ఏం చేయాలంట? ఇంట చేర్చుకొని ఏం చేయాలి? వాళ్ళని కేర్ తీసుకోవాలి. అంటే ఈ నియమాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, మీరు చెయ్యండి. మీరు చేస్తే మీ పిల్లలు శీఘ్రముగా స్వస్థత పొందుకుంటారు. నేను అక్కర్లేదు, మీకు 100% చెప్తున్నాను. వాక్యం మీకుంటే దైవజనులు మీకు అక్కర్లేదండి. ఎందుకంటే రాసినోడే దైవజనుడు కాబట్టి. సో ఇది కరెక్ట్గా మీకు అర్థమైతే మేము ఎందుకున్నాం? మీకు ఇది వివరణ ఇవ్వడానికి ఉన్నాం. ఎగ్జాక్ట్గా ఈ నియమాలు ఏంటో మీకు చెప్పడానికి ఉన్నాం. నియమము చొప్పున ఎవరైతే పోరాడుతున్నారో వారికి ఏం దక్కుతుంది? కిరీటం దక్కుతుంది. కిరీటం అంటే ఏంటి? ఫలితం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీతం పెరగాలంటే ఒక నియమం ఉండాలని. ఉద్యోగం రావాలంటే చాలామంది పోరాడుతున్నారు, కానీ ఆ పోరాటంలో ఉద్యోగం రావట్లే. ఎందుకు? నియమం. లోక సంబంధమైన ఉద్యోగానికి అయితే లోక సంబంధమైన నియమం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన దీవెన నీకు రావాలి, దానికోసం నువ్వు పోరాడుతున్నావు. కానీ నియమము చొప్పున పోరాడుతూనే ఆత్మ సంబంధమైన దీవెన నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. వాక్యము లేకుండా నువ్వు ఎంత పోరాటము చేసినా ఆ పోరాటం వ్యర్థమే అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జట్టి అయిన వాడు అంటే బలాసురుడు, బలమైన వాడు, గట్టిగా ఉన్నవాడు ఏం చేస్తుందంట? నియమం ప్రకారముగా వారు పోరాడనందుకు వానికి కిరీటం దక్కదు. అంటే ఎంత బలాసురుడైనా, నీ మనసు ఎంత బలముగా పనిచేసినా నియమము తెలవనంత వరకు, అంటే వాక్యము తెలవనంత వరకు ఎంత ప్రార్థన చేసినా అది జరగదండి. సో నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఇంకో విధంగా కూడా ప్రార్థన ఆలస్యం అవుతుంది. నేను 2 విధాలుగా చెప్పా. ఫస్ట్, ప్రార్థన ఆలస్యం ఎందుకు జరుగుతుంది? నటించేవాడు పడిపోవడానికి కొన్నిసార్లు ప్రార్థన ఆలస్యం జరుగుతుంది. ఇంకా కొన్నిసార్లు ఎందుకు ప్రార్థన ఆలస్యం జరుగుతుంది? నియమమ ప్రకారము నువ్వు పోరాడట్లేవు కాబట్టి నీ ప్రార్థన ఆలస్యం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో నా ప్రార్థనకి జవాబు రావాలన్నా, దేవుడు దీవెన నేను త్వరగా పొందుకోవాలన్నా దేంతో పోరాడాలా? మనము నియమము చొప్పున మనం పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూతలు మీ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క నియమాన్ని మీకు నేర్పించునుగాక. ఈ గ్రేస్ మీ అందరి జీవితాల్లో పలుకుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో అహరోను లాగా ఉండకండి దయచేసి. అహరోను మోషేకి సపోర్ట్ ఒకప్పుడు ఉన్నాడు. అహరోను మోషేకి కొన్నిసార్లు సపోర్ట్గా ఉన్నాడు, కానీ మోషే లేనప్పుడు, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ది మోజెస్, అహరోన్ వాజ్ డిఫీటెడ్.
ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద మోజెస్ ఆరోన్ వాజ్ సో పవర్ఫుల్. కొంతమంది సన్నిధిలో ఉన్నప్పుడే వాళ్ళు బలంగా ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు బలంగా ఉండరు, బలహీనులుగా మార్చబడతారు. హల్లెలూయా. అది దైవ నిర్ణయం, మనకు తెలియదు, అది దైవ చిత్తం, దైవ నిర్ణయం. మోషే వెళ్ళినప్పుడు అహరోనుకి బలం తగ్గిపోయింది. అహరోను ప్రజల మాట విని, ప్రజలు ఏమైతే విగ్రహాన్ని తయారు చేసుకుందాం, దేవతను తయారు చేసుకొని పూజిద్దామని ఉన్నారో ఆ విధానాన్ని వాళ్ళు పాటించడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి వాట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్, నియమము చొప్పున ప్రతిదీ మీరు చేసినప్పుడే సరిగ్గా దీవించబడతారండి. ఈ సంవత్సరము వ్యర్థముగా మీరు పోరాడకుందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, ఫలితం ఉండదు. అయ్యా నేను ఫాస్టింగ్ ప్రేయర్లు ఉన్నా కదా, నాకేం జరగలేదు. సెకండ్ డైమెన్షన్ ఏంటి? నియమము చొప్పున మీరు ప్రార్థన చేయట్లేదు కాబట్టి. యేసుప్రభు ఉపవాసంలో వెళ్ళడానికి యేసుప్రభు కావాలని ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడా, దేవుని ఆత్మ నడిపించాడా? మనం ఎందుకు చేస్తాం ఫాస్టింగ్ ప్రేయర్లు అంటే? కష్టం ఉంది కాబట్టి. ఎందుకు చేస్తాం ఫాస్టింగ్ ప్రేయర్లు అంటే? దురాత్మలు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి. దురాత్మ ఇబ్బందులు పెడితే ఉపవాస ప్రార్థన నియమము కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? సో వాక్య జ్ఞానం ఎంత ఎక్కువ పెంచుకుంటే అంతగా దేవుని యొక్క ఆశీర్వాదాల్లో మీరు మునిగిపోతారు. ఈ సంవత్సరం మన సంఘంలో కొంతమంది వాక్యంలో బాప్తిజం తీసుకుంటారండి. సో దే ఆర్ గోయింగ్ టు బాప్టైజ్ ఇన్ ద వర్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమస్యకు ఏ నియమం ఉంటుందో ఖచ్చితంగా దాన్ని పాటించాలి. చాలామంది ప్రాబ్లమ్స్కి నియమము మీ దగ్గర ఉండదు, మీ ముత్తాతల దగ్గర ఉంటుంది. ఏదో ఆయన పాపం చేసినందుకు అక్కడి నుంచి మెల్లమెల్లగా మీ తండ్రుల దగ్గర స్టాప్ అవుతుంది, మీ తండ్రి నుంచి మెల్లగా మీ దగ్గరకు వస్తుంది. ఎందుకు అయ్యా సమస్యలు నాకు ఇంతగానం అని అంటే, మీ వల్ల మీరు ప్రాబ్లం కాదు, అక్కడ మీ జనరేషన్స్ ఏవైతే తరాలు ఉన్నాయో, 3వ తరమో 4వ తరమో పాత తరం ఉంటుంది కదా, అక్కడ తప్పు జరగడం వల్ల ఇక్కడ దాకా వస్తుంది. ఇప్పుడు దాన్ని కంప్లీట్గా తీసివేయాలంటే ఏసయ్యా తీసే అంటే దేవుడు నీలో దోలాడుతాడు. ఏం సమస్య ఉందని? యాక్చువల్గా ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాలో ప్రాబ్లం లేదు, నా జనరేషన్లో ప్రాబ్లం ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు ఆ జనరేషన్లోకి వెళ్ళి ఆ సమస్యను తీసేసి మళ్ళీ నీలోకి వస్తాడంట. అప్పుడు నీ సమస్య అనేది ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది పటాపంచలైపోతారండి. హల్లెలూయా. ఇంతమందికి అర్థమవుతుంది. ఈ వివేచన మనందరికీ ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. ప్రాఫిటికల్గా చెప్పొచ్చు, ఈ ప్రాబ్లం నీకు ఉంది, ఎలా వచ్చిందని అంటే కొన్నిసార్లు నీ వల్ల వస్తుంది, కొన్నిసార్లు మీ తండ్రుల వల్ల వస్తుంది, కొన్నిసార్లు తాతల వల్ల వస్తుంది, కొన్నిసార్లు మీరు తప్పిదం చేయడం వల్ల నీకు సమస్య వస్తుంది. మొత్తం మీద సమస్య మాత్రం ఉంది, సమస్య మాత్రం ఖచ్చితంగా ఉంది. ఆ సమస్య ఎలా వచ్చింది అని ప్రతి ఒక్కరు అడుగుతాను నన్ను, కానీ ఎలా పోతుంది అనేది చాలామందికి ఆశ ఉండదు. హల్లెలూయా. చాతబడి ఎవరు చేశారండి అని వచ్చి అడుగుతారు. ఊరికని చెప్తారా? అది ఎలా తీసేసుకోవాలి మేమని ఒక్కడు కూడా అడగారండి నన్ను. ఒక్కడు అడగాడు. అరే ఎట్లా పోతుంది చాతబడి, మా మీద నిజంగానే ఒకే శక్తి పనిచేస్తుంది, ఎట్లా పోతుంది అని ఒక్కడు అడగాడు. అందరు ఏమడతారు? ఎవరు చేసిరు, వాళ్ళ పేరేంది, వాళ్ళ డీటెయిల్స్ ఏంది. ఈ ఆశలు మనకు ఉండడం వల్లనే ఇంకా దిగజారిపోతున్నాం. సమస్యను తెలుసుకోవడమే ఒక ఎత్తు అయితే దానికి పరిష్కారం కూడా తెలుసుకోవడం వన్ ఆఫ్ ద డైమెన్షన్. ఇయర్లో ప్రతి ఒక్కరు కూడా పరిష్కారం మీద ఫోకస్ని ఖచ్చితంగా దేవుడు పెంచుతాడు మీ అందరికీ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైందండి? అందరికీ అర్థమైందా? సో మోషేలాగా జీవిద్దాం. కొన్నిసార్లు మీరు కొండ మీదకి వెళ్ళినప్పుడు కొండ కింద ఉన్న ప్రజల గురించి నీకు తెలియకపోవచ్చు, దేవునికి తెలిసి నీకు జవాబు ఇవ్వడు కొన్నిసార్లు. దానివల్ల ఆలస్యం అని ఎంచుకొనక దేవుడు ఖచ్చితంగా త్వరగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కానీ మీరు ఆలస్యం అని ఎంచుకోవద్దు. మీ పని ఏంటంటే మీ మనసు మారుతూనే ఉండాలి, మీ మనసు ధైర్యంగా పనిచేయాలి, మీ మనసులో ఉన్న భయం తీసేసుకోవాలి, మీ మనసులో ఉన్న అధైర్యాన్ని తీసేసుకోవాలి, మీ మనసులో ఉన్న మొహమాటం తీసేసుకోవాలి, మీ మనసులో ఉన్న కుళ్ళు కుతంత్రాలు అవన్నిటిని పక్కన పెట్టాలి. అప్పుడు మెల్లిమెల్లిగా దేవుడు దీవెన ఇన్స్టంట్గా మీలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తా ఈరోజు నుంచి? ఏమని ప్రార్థన అంటే,
మోషేలాగా ద ప్రేయర్. దేవుని ప్రజల కోసం మోషే ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ప్రజలే దయ్యాల ప్రజలుగా మారారు. అయినప్పటికీ మోషే ప్రేమించాడా లేదా? ప్రేమించాడు కాబట్టే మన వాక్యం చదువుతున్నాం. అదే మోషే ప్రేమించకపోతే ఈరోజు నిర్గమకాండమే ఉండదు బైబిల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ద లవ్ ఈజ్ ద మెయిన్ వెజల్ ఫర్ గాడ్ టు యూస్. దేవాది దేవుడు ఒక పాత్రను వాడుకోవాలంటే ప్రేమ కలిగిన పాత్రను ఈ జనరేషన్లో దేవుడికి చాలా అవసరం అండి. పవర్, అనాయింటింగ్. పాపంలో పడిపోతాడు ఆ వ్యక్తి, తప్పులో పడిపోతాడు. అది ఏంటంటే లోకానుసారమైన ఇచ్చ. వాడు ఏం చూస్తాడంటే లోకంలో డబ్బును సంపాదించి గొప్పోలుగా అవుతున్నారు. ఆ గొప్పతనాన్ని చూసినప్పుడు మనకి శోధన వస్తుంది. శోధన రావడం వల్ల అరే దేవుడు ఉండడం వల్ల గొప్పతనం కాదు, లోకంలో వెళ్తే అన్ని సంపాదిస్తే అప్పుడు గొప్పోలమని ఎవరి దృష్టిలో నిశ్చయించబడుతుంది? మనుషుల దృష్టిలో నిశ్చయించబడుతుంది. నేను ఫస్టే చెప్పా, ఎవరి దృష్టిలో మనం ఉండడం వల్ల అది సత్యం. మనుషుల దృష్టిలో నువ్వు సీఎం అయినంత కానీ మంత్రి అయినా కూడా అది సత్యం కాదు. బికాస్ బాగా గుర్తుపెట్టుకోండి, ర్యాప్చర్ అయిపోతుంది, రెండో రాకడ అయిపోతుంది, సత్యం పనిచేస్తుంది. అప్పుడు ఎవరు మినిస్టర్ అనేది దైవ దృష్టి ప్రకారంగా పనిచేస్తారు. ఈరోజు దేవుని దృష్టిలో నువ్వు మినిస్టర్ అయితే ఆ రోజు నువ్వు లోకాన్ని పరిపాలించేది నువ్వే. సో వాట్ ఈజ్ ట్రూత్ టుడే షెల్ బి మేనిఫెస్టెడ్ ఇన్ దట్ డే. ఈరోజు సత్యము దేవుని దృష్టిలో ఏదైతే ఉందో రెండో రాకడ అయిపోయిన తర్వాత 1000 పరిపాలన వస్తుంది కదా, ఆ 1000 పరిపాలనలో ఈరోజు ఉన్న సత్యం అప్పుడు పనిచేస్తుందంట. సో ఈ సత్యం అనేది మనుషుల జ్ఞానాన్ని బట్టి కాదు, మనుషుల దృష్టిలో ఉన్న విధానాన్ని బట్టి కాదు, దేవుని దృష్టిలో ఉన్న విధానాన్ని బట్టి ఏదైతే సత్యం అని ఉందో అదే సత్యం నీలో పనిచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమైన దేవుడు ఎవరు? సత్యమైన దేవుని మనం నమ్ముతున్నాము కనుక లోకంని పరిపాలించే వ్యక్తులుగా ఎవరుంటారు? మనమందరం ఉంటాం, సంఘముగా. హల్లెలూయా. ఈ కార్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మోషేలాగా మీరు నియమించబడతారండి. మోషే దేవుడిలాగా నియమించబడ్డాడు, మోషే ప్రవక్తగా నియమించబడ్డాడు, మోషే రాజుగా నియమించబడ్డాడు. అలాంటి సంఘటనలు మీ జీవితంలో దేవుడు జరిగించును గాక బై ద పవర్ ఆఫ్ ద ప్రొఫెటిక్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమైందా? కొండ మీద ఉన్న మోషేని దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు కిందికి? ప్రార్థన అయిపోయినందుకు కాదు. ఎందుకు వెళ్ళమన్నాడు? దేవుడు 40 రోజులు మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది కాబట్టి ఆయనకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన కాదు, ఈ పడిపోయేదాకా దేవుడు వెయిట్ చేశాడు. అది 40 days అయింది. హల్లెలూయా, హల్లెలూయా. 40 ఈజ్ ద సైన్ ఆఫ్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ద టెంప్టేషన్ అండ్ ఆఫ్ ద గ్రాటిట్యూడ్ కమింగ్ డౌన్. అంటే పడిపోవడానికి 40 రోజులు దేవుడు ఖచ్చితంగా పెడతాడు. 40 రోజులు దాటిందంటే మ్యాక్సిమం నీ సమస్య మ్యాక్సిమం తీరుతుంది. ఇంకా తీరలేదంటే రెండో డైమెన్షన్, నియమము చొప్పున నువ్వు ప్రార్థన చేయట్లేదని అర్థం. హల్లెలూయా. 40 రోజుల వరకే శోధన. 40 రోజులు దాటిందంటే నీ శోధన వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. వెళ్ళిపోవట్లేదంటే రెండో డైమెన్షన్కి రావాలి. అదేంటి? నియమము చొప్పున నువ్వు పోరాడట్లేదని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నియమం మీకు అందరికీ దేవుడు ఆత్మ బయలుపరచును గాక బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రానున్న రోజుల్లో ఏ కార్యాలు అయితే జరగబోతున్నాయో ప్రతిదీ నియమము చొప్పున జరిగించండి. అద్భుతాలు మీరు చూస్తారు, అద్భుతాలు మీరు చేస్తారండి. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థమైంది అందరికీ? అందరికీ అర్థమైంది కదా? సో ఎలా ప్రార్థన చేస్తారు? ఇప్పటి నుండి నోటికి వచ్చిందే ప్రార్థన చేస్తారా? సాతాను కూడా ప్రార్థన చేస్తే నియమము చొప్పున దేవునికి ప్రార్థన చేస్తే సాతానే. మనం నియమాలు ఉండే డైరెక్ట్ అటాక్ దేవునికి. నువ్వు దీవిస్తావంటగా నన్ను దీవించు. ఎట్లా? ఏ నియమం చొప్పున ప్రార్థన చేస్తు? నువ్వు గొప్పోడు వంటగా దేవా నన్ను దీవించు. అట్లా కాదు ప్రార్థన, నియమం. ఎగ్జాక్ట్ లొకేషన్, ఆరిజిన్ ఆఫ్ ద స్పిరిట్. దురాత్మలే నియమము చొప్పున ప్రార్థన చేస్తున్నాయి. సేనా దురాత్మ ఏం చేస్తుంది? దేవునికి ప్రార్థన చేస్తుంది. యేసయ్యా, మేము పాతాళములోకి వెళ్ళడానికి మాకు సమయం కాదు. నియమం చూపిస్తుంది యేసుప్రభుకి. యేసుప్రభు ఏమో పాతాళానికి పంపిద్దామని రెడీగా ఉన్నాడు. నువ్వు పాతాళానికి నేను బంధిస్తున్న రెడీగా ఉన్నాడు. సాతాన్ ఏమంటుంది? ఆ సేన దురాత్మలు ఏమంటున్నాయి? పాతాళానికి వెళ్ళడానికి ఇది సమయము నియమము దానికి తెలుసు. వెంటనే యేసుప్రభు బ్యాక్ స్టెప్ వేసి నియమం చూపించినావు కాబట్టి ఆ పోరాటానికి నేను కిరీటం నీకు ఇస్తున్నా.
సో ఆ కిరీటం ఏంది? దురాత్మ కిరీటం ఇచ్చిండు. ఆ దురాత్మ చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడంట. పందుల మందలోకి వెళ్ళు కానీ పాతాళంలోకి మాత్రం వెళ్ళకని ఆజ్ఞాపించిందంటండి. సో హౌ కెన్ బి దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్? దేవుడు ఎలా చేయగలుగుతుందంటే, దేవుడు మీకు రెస్పెక్ట్ ఇవ్వడు, విధేయత ఇవ్వడు. దేనికి రెస్పెక్ట్ ఇస్తాడు? నియమానికి రెస్పెక్ట్ ఇస్తాడు. ఆ నియమము నీలో ఉందంటే రెస్పెక్ట్ నీకు వస్తుంది. ఆ నియమము నీలో ఉందంటే ఘనత నీకు వస్తుంది. ఆ నియమము నీలో ఉందంటే మహిమ నీకు వస్తుంది. హల్లెలూయా. సో నియమాలు అంటే అర్థం ఏంటి? వాక్యాలు. ఈ వాక్యాలు ప్రతిరోజు చదువుతూ ఉండాలని నియమాలు అర్థమవుతాయి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద లా ఆఫ్ గాడ్ అర్థమవుతుంది. అప్పుడు దానిని బట్టి ప్రార్థన ప్రతిసారి చేసినప్పుడు జయము నీది అని నేను ప్రకటిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అందరికి అర్థమైందా? ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పాను చూడు, గుర్తు చేస్తా, మొత్తం చెప్పా. నా చుట్టూ ఎప్పుడు అమ్మాయిలు ఉండాలా యేసయ్య, నా జేబు నిండా డబ్బులు ఉండాలి యేసయ్య, నాకు ఎక్కడైనా పోవడానికి మంచి వెహికల్ కావాలి యేసయ్య అని ప్రార్థన చేస్తాడు. నియమం లేదు, ఉత్తదే ప్రార్థన చేశాడు. దేవుడు కండక్టర్ జాబ్ ఇచ్చాడు. అంటే నియమము లేదు కాబట్టి అది సరి అయినదిగా వర్తించదు. అర్థమవుతుందా? ఆయన అడిగింది ఓన్ వెహికల్, బట్ నియమము చొప్పున అడగట్లేదు, నిష్ప్రయోజనముకు అడుగుతున్నాడు కాబట్టి ఆ జాబ్ ఇచ్చేశాడు. అప్పుడు కృతజ్ఞతగా పనిచేస్తాడా? చేయలేడు. హల్లెలూయా. నా కళ్ళలో ఎప్పుడు నేను డబ్బులే చూడాలి యేసయ్యా అని ప్రార్థన చేసినోనికి బ్యాంక్ జాబ్ వస్తుంది, బ్యాంకులో మంచి క్లర్క్ జాబ్ వస్తుంది, లక్షలు నీ కళ్ళారా చూస్తావు. నీవా? దేవుడు మహాజ్ఞాని అండి. నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో దేవుడు నియమించిన నియమాలు లేకపోతే కనుక లోకం నియమించిన నియమాలను బట్టి నీకు ఉద్యోగాలు వస్తాయి. లోకం నియమించిన నియమాలు ఆ ప్రార్థనలను బట్టి నీకు దీవెనలు వస్తాయి. అది దైవ నిర్ణయానికి సంబంధమైన దీవెన కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ ప్రార్థనలో నియమం ఎగ్జాక్ట్గా ఉంటే దైవ చిత్తానుసారంగా ఆ నియమము చొప్పున నీ జీవితంలో ఆశీర్వాదాలు పనిచేస్తాయి. హల్లెలూయా. నేను ఆ విధంగా మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. సో మీకు దీవెన రావడానికి కాదు, ఫస్ట్ మీకు నియమాలు తెలవాలని నేను ప్రార్థన చేస్తాను. మీకు నియమాలు ఎన్ని తెలుస్తూ ఉంటాయో దీవెనలు అన్ని గానం మీలోకి వస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా ఇప్పుడు ఎన్ని రోజులు పోయినాయి? ఈరోజు ఏ తారీఖు? ఈరోజు 1వ తారీఖున మీరు ఏదైతే తీసుకున్నారో ఈరోజు వరకు చేసుకుంటూ వచ్చారా? మధ్యలో ఏమైనా మిస్ అయిపోయిందా? చెప్పాలి అందరు, చెప్పాలి. జనవరి 1కి జనవరి 2కి ఈ సంవత్సరంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఎంతమంది నియమం తీసుకురు? అందరు తీసుకు. ప్రతిరోజు బైబిల్ చదువుతాను, తీసుకోండి. ఈరోజు 11వ రోజు. ఈ 11 రోజులు అయిపోయిన 12వ రోజు. ఎంతమంది ఇన్ని రోజులలో నియమాలు కట్ చేయకుండా ప్రతిరోజు నియమం పాటిస్తూ దేవుణ్ణి వెతికారా? కనీసం ఎన్ని రోజులు? ఈ 11 రోజులలో ఎన్ని రోజులు నియమాలు పాటించారు? మీరు అనుకున్న నియమాలే దేవుడిని పక్కన పెట్టు. అంటే ఈ 11 రోజులు ఉత్తవే. అంటే అర్థం చేసుకోండి, మన లైఫ్, మన జీవితం అనేది దేనితో కట్టబడుతుంది, ప్రతిరోజు ఎలా మీ లైఫ్ అనేది ముందుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా కమిట్మెంట్ తీసుకోండి. ప్రతిరోజు ఏం చేద్దాం? వాక్యాన్ని ధ్యానం చేద్దాం, బైబిల్ చదువుదాం, వాక్యాన్ని పట్టింపు చేద్దాం, మన లోపలికి తీసుకుందాం, జ్ఞానాన్ని నేర్చుకుందాం. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తే దేవాది దేవుడే ఖచ్చితంగా దీవిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం నిలబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి మన అందరిలో స్థిరపరచును గాక.